యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి పాషికంటి సంపత్ కార్యకర్తలతో విస్తృత ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రచారం భాగంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపత్ మాట్లాడుతూ తనను 5వ వార్డు నుండి గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి పాషికంటి సంపత్ కార్యకర్తలతో విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపత్ మాట్లాడుతూ తనను 5వ వార్డు నుండి గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, వీధి లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. వార్డులో మంచినీటి సమస్య లేకుండా చేస్తానని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు నుండి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బడుగు జాంగీర్, సుంకారి సృజన్, ఎలగందుల రమేష్, పాసికంటి చందు, ఎలగందుల సురేష్, సామల వినయ్, వాసు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సంపత్ని బీజేపీ నుంచి నిలబడ్డా ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలి. నేను 24 గంటలు అందుబాటులో ఉంటా. మనలో తెలిసి ఇక్కడ ఏరియా అంతా వెతికి అందరూ తెలుసు. ఏ పని ఉన్నా ఏ ఫోన్ చేసి ఇక్కడ వార్త పని చేస్తా. ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం 5వ వార్డు కమలం పువ్వు సంపత్ గుర్తుకే మన ఓటు. బీజేపీకి అవకాశం పాషికంటి సంపత్. నేను 5వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందు ఉన్నాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. నేను మన 5వ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. మన 5వ వార్డులో ఉన్నటువంటి నిత్య అవసరం ఏంటంటే మనకు ప్రజలకి 5వ వార్డు ప్రజలకి ఉచిత మంచినీరు అందించే సౌకర్యం ఏర్పాటు చేస్తాను నాకు ఓటు వేసి గెలిపిస్తే. అలాగే మన రోడ్లు, లైట్లు అన్నీ ఇప్పటికి రోడ్లు అన్నీ ఎక్కడ లేని ప్లేస్లలో రోడ్లు ఏర్పాటు చేయగలుగుతాను. ఒక్క అవకాశం ఇవ్వండి. 5వ వార్డు అభివృద్ధి పథంలో నేను ముందుకు తీసుకెళ్తాను. నేను నాయకుడిగా కాదు, మీ సేవకుడిగా మీకు సేవ చేయడానికి వచ్చాను. మీ సేవకుడిగా ఉంటాను, నాయకుడిగా కాదు. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి.